డోంట్ జడ్జ్ బుక్ బై కవర్స్ అని అంటారు కదా. అంటే దాన్ని చూసి నువ్వు జడ్జ్ చేయొద్దు, దాన్ని చదివేసి తర్వాత నువ్వు దాన్ని జడ్జ్ చెయ్యి అని అంటారు కదా. సో అలాంటిది ఈ కాకరకాయ కూడా నా విషయానికి వచ్చేసరికి నేను దీన్ని చూసి అమ్మో కాకరకాయ చేదు అనే ఫీలింగ్లోనే ఉన్నాను. బట్ కానీ దీనివల్ల ఎంత మంచి హెల్త్ బెనిఫిట్స్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట. హెల్త్కి చాలా మంచిది. బట్ నేనైతే ఎప్పుడో మంత్లో ఒక్కసారి 2 సార్లు మాత్రమే చేస్తాను. నేను అస్సలు కంటే దీని స్మెల్ కట్ చేసేటప్పుడు ఆ రసం అనేది ఆ స్మెల్కే ఒకలాగా అనిపిస్తుంది. కానీ ఇది మాత్రం హెల్త్కి మంచిది కాబట్టి ట్రై చేయాలి. కాబట్టి ఎప్పుడు ట్రై చేసినా ఏదో ఒక విధంగా అంటే కొంచెం తినగలిగేలాగా కొత్తగా ట్రై చేస్తానన్నమాట. ఇక్కడ కూడా ఇప్పుడు నేను కాకరకాయ ఉల్లికారం అయితే చేశాను. దీనికోసం నేను కాకరకాయలను అయితే కొంచెం పెద్ద పీసెస్గానే కట్ చేసుకొని దాని మధ్యలో ఉన్న గింజలన్నిటిని సపరేట్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొంచెం కర్డ్ పెరుగు వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నా. దీనికి ఫస్ట్ మనకి కర్రీకి మసాలా కావాలి. దానికోసం అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేశాను. కొంచెం పచ్చివాసన పోయి ట్రాన్స్పరెన్సీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇంకా మనకి డ్రై మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చెనపప్పు 1 టేబుల్ స్పూను, మినపప్పు 1 టేబుల్ స్పూను, జీరా 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూన్, అలాగే ఎండుమిర్చి మన స్పైస్కి తగ్గట్టు ఒక 4-5 తీసుకున్నాను. ఇవి లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో. డ్రై రోస్ట్ చేసుకున్నాక వేడి చల్లారిన తర్వాత ఏదైనా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆల్రెడీ మనం అక్కడ ఉప్పు, కారము మ్యారినేషన్లో వేసాం కాబట్టి ఈ గ్రేవీకి పడటానికి కొంచెం ఉప్పు, కారము మన స్పైసీ లెవెల్స్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఈలోపు మనకి కాకరకాయలు అనేది సాఫ్ట్ అయిపోతుంది అనమాట. మొత్తం కొంచెం మెత్తబడి సాఫ్ట్ అయిన తర్వాత దాంట్లో ఈ పేస్ట్ ముక్కలు మాత్రం ఆల్మోస్ట్ ఉడికిపోవాలి. ఉడికిన తర్వాతే మనం పేస్ట్ వేసుకోవాలి, ముందుగా వేసుకోకూడదు. ఒకవేళ కొంచెం కచ్చా పచ్చాగా ఉంటే కనుక బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మనం ఈ పేస్ట్ అనేది దాంట్లో యాడ్ చేసుకొని తర్వాత మీకు కావాలి అని అనుకుంటే కొంచెం పులుపుగా కావాలి, పులుసు టైప్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక చింతపండు పులుసు కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవటమే. పులుసు అవసరం లేదు అనుకుంటే అలా డ్రై రోస్ట్ టైపు ఫ్రై చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా సైడ్కి ఆయిల్ వచ్చేసిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అనమాట. ఎక్కువ ఏమి హడావుడి అవసరం లేదు, చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి గుత్తి వంకాయ టైప్ మసాలా కర్రీస్ ఎలా ఉంటే అదే టేస్ట్ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. నేను కాకరకాయ అంటే అస్సలు తినను, కానీ నేను కూడా తిన్నాను.